నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. దానికి సంబంధించి పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి అందరూ కూడా వెన్నుదండగా నించున్నారు. అయితే దీనికి సంబంధించి సక్సెస్ అయినందుకు ప్రతి రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి తిరంగాకి సంబంధించిన ర్యాలీలు కావచ్చు, లేదా భారత్ మాతాకి జై నినాదాలు కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఒక బాబు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ స్పీచ్ కానీ లేదా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం అనేది పూర్తిగా అసలు భారతీయులందరూ కూడా గర్వపడేలాగా వీళ్ళిద్దరిని చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని ఎలా చూస్తారు, ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ పెహల్గామా ఉగ్రవాదుల దాడి, మరి ఎంతమంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు? దాదాపు 26 మంది వరకు మనం చూసాం. వాళ్ళు ఉగ్రవాదులు దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని హిందువా ముస్లిమా అని అడగటం, అదేవిధంగా అక్కడున్న ఆడవాళ్ళని వాళ్ళ ఎదురుగానే భర్తల్ని చంపేస్తూ మరి వెళ్ళి మీ మోడీతో చెప్పండి అనటం. మరి వాళ్ళ భర్త యొక్క రక్తంతో వాళ్ళ నుదుటిన వాళ్ళు సింధూరం రుద్దారు. మరి ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయ మహిళకు కూడా రక్తం మరిగిపోతుంది. ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్య జరిగి తీరాల్సిందే అన్నదానికి మోడీ గారు మంచి చక్కని పేరు ఒకటి పెట్టి దానికి సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ప్రతీకారం అంటే ఎలా ఉంటుంది, భారతీయులు అంటే ఏంటి, భారతీయ స్త్రీ అంటే ఏంటి, ఆ స్త్రీ యొక్క సింధూర్ అనుకున్న గొప్పతనం ఏంటి అనే విధంగా చాటి చెప్పిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్. నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు, అదేవిధంగా మేం భారతీయులమంతా కలిసికట్టుగా పనిచేస్తే ఎలా ఉండిద్ది, నిజంగా అంటే వాళ్ళ యొక్క దాడి ఏ విధంగా ఉండిద్ది మీరు తట్టుకోలేరు అన్నంత విధంగా మనం చూసాం. ఏ విధంగా పాకిస్తాన్ని వాళ్ళని ఏ విధంగా దాడులు చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో, అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఏ విధంగా ఫస్ట్ టైం వాళ్ళే వెళ్ళారు, మరి 25 మినిట్స్లో వాళ్ళని మట్టు పెట్టి వచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈ 3 రోజులు కూడా తిరంగా కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తాం, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి ఇవి. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందనేది ఇక్కడ చెప్పుకుంటే ప్రతి ఒక్కరు, అంటే నిజంగా ఎవరైతే అగ్నివీర్ ఉన్నారో నిజంగా అతనికి ఈ రోజున మరొక్కసారి నివాళులు సమర్పించుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అక్కడ దేశం కోసం, కష్టపడుతూ వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసినప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోగలుగుతామంటే కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనం కోరుకోవటం. కానీ మనం చూసాం అక్కడ సవితమ్మ కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ విధంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయటం, అదేవిధంగా అక్కడ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ మంచి చెడ్డ చూసుకుంటూ ఏ విధంగా వాళ్ళకు తగినట్లుగా వాళ్ళు చేయగలిగారు అనేది, మరి దాంట్లో కూడా వక్రబుద్ధిగా చూశారు కొంతమంది. అయితే అదిగాక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసాం, ఎవరైతే మురళీ నాయక్ తన త్యాగాలు ఎలా చేశాడు, ఏంటి భారతదేశం కోసం ప్రాణాలు అర్పించాడు, అది తెలుగు వాళ్ళగా మనకు కూడా ఒక గర్వకారణం కింద మనకుంది. అయితే అది కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి 5 ఎకరాల భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అదే 50 లక్షల క్యాష్ కూడా ఇచ్చారు. ఇదే కాకుండా డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు, అది కాక ఎవరైతే మురళీ నాయక్ ఎవరైతే చనిపోయినటువంటి ఒక అమర వీరులు ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్కి అత్యంత అభిమానం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని అప్పటికప్పుడు 25 లక్షలు సంబంధించినటువంటి ఒక క్యాష్ కూడా ఇస్తానని చెప్పి చెప్పడం ఇది చూస్తున్నాం. ఇదే కాకుండా నారా లోకేష్ గారు తన పాడి మోయడంతో కొంత రుణం కూడా తీర్చుకున్నారని చెప్పి అయితే అర్థమవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు, ఇక్కడ వరకు మనం వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి హెల్ప్ చేస్తున్నాం అనేది అంతా కూడా అర్థమైంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ దాన్ని కూడా వీళ్ళు వక్ర బుద్ధితోటి వంకరగానే ఆలోచించారు. ఫోటోల కోసం అన్నారు, లేకపోతే జనాల మెప్పు కోసం అన్నారు. ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఒక్కసారి వాళ్ళ బుద్ధి వక్రగా ఉన్నా వంకరగా ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉన్నా మేము ఎలా ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు, మరి ఈ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి రాజకీయమే తప్ప ఇంకోటి ఉండదు వీళ్ళ ఆలోచనకి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి దేశభక్తి అనేది లేదు. మనం చూసాం మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్ళకి చెప్పినా కూడా వినకుండా
మేము పిల్ల సైకోలం, మా పెద్ద సైకో కోసం మేము ఇలానే మాట్లాడతాం అన్నట్లుగా జై జగన్ అంటూ లేకపోతే జై సీఎం అంటూ వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాటలు. అంటే ఒక భారతీయుడిగా ఇక్కడ రాజకీయం ఎందుకు మీకు అసలు? ఒక భారతీయుడిగా మన కోసం ప్రాణాలు అర్పించిన ఒక జవాన్ కోసం మనం కనీసం ఒక్కసారి జై హింద్ అనలేరా? లేకపోతే జై అమరవీర్ అనలేరా? లేకపోతే జై మురళీనాయక్ అనలేరా? మరి భారత మాతాకి జై అనలేరా? ఇవన్నీ మా నోట రావు. మేము పిల్ల సైకోలం, మా పెద్ద సైకో కోసం కేవలం జగన్ అనే అంటాము అనేది కూడా మరోసారి ఇక్కడ నిరూపించుకున్నారు. నిజంగా ఈ విషయం చాలా దురదృష్టకరం. ఇంత నీచంగా ఉన్నారా వీళ్ళు? ఈ రోజును చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మరి తిరంగ్ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, మరి అసలు పవన్ కళ్యాణ్ గారు పక్కన నుంచొని ఆయన ఎవరైతే సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆ ఫ్లాగ్ పట్టుకొని నుంచొని మరి అక్కడ అసలు నాకు కట్టిపడేసిన దృశ్యం ఏంటంటే ఆయన అట్లా అతను వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంది అసలు? ఇక్కడ వీళ్ళు తెచ్చే కులాలతోనే వీళ్ళు విడగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళిద్దరు అలా కలిసి ఉండటం చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, ఇదైతే చెప్పొచ్చు. మరి చక్కగా ఆయన ఫ్లాగ్ పట్టుకొని ఉంచుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా చాలా గర్వకారణంగా ఉంది. పదే పదే నాకు ఆ వీడియో చూడాలనిపించింది. అంటే ఒక భారతీయ స్త్రీగా కలిసి ఉంటే దేన్నైనా సాధిస్తాం, కలిసి ఉంటే ఎలాగైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రజల్ని మేము కాపాడుకుంటాం. అంటే అది నాకు ఒక డిప్యూటీ సీఎంఏ కాదు, చాలా శాఖల్లో మంత్రిగా కూడా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇన్ని హోదాలు ఉన్న ఆయన ఆ ఫ్లాగ్ పట్టుకొని తనకు వస్తున్న ఆ చెమటను కూడా ఇలా తుడుచుకుంటున్నాడే కానీ ఆ ఫ్లాగ్ను మాత్రం వదలకుండా ఎంతసేపు అయినా అలా పట్టుకొని సీఎం గారు మాట్లాడుతుంటే ఈయన పక్కన నిలబట్టాను. నిజంగా ఎంతమంది దాన్ని చూసి టీవీలు బద్దలైపోయినాయో తెలియదు కానీ మనకైతే మాత్రం కడుపు నిండిపోయింది. ఒక భారతీయ స్త్రీగా లేకపోతే ఒక భారతీయ పౌరురాలిగా ఈ రోజున సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది విజయ గర్వంతో ఈ రోజున అందరం దేశవ్యాప్తంగా జరుపుకుంటే కొంతమంది సైకోలు మాత్రం దాన్ని చూడలేకపోయారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇది ఓన్లీ కూటమి ప్రభుత్వం లేదంటే టీడీపీ పార్టీను లేదా జనసేన పార్టీను లేదా బీజేపీ పార్టీలో మాత్రమే చేసుకోవాల్సినటువంటి తిరంగా పండగలా చూడాలా? ఎందుకని వైసీపీ వాళ్ళు ఈ యొక్క పండుగను చేయలేదు? ఎందుకని జగన్ కనీసం జెండా పట్టుకొని కనీసం ఒక 2 వ్యాఖ్యలు మాట్లాడలేదు అంటే ఏం చెప్తారు? ఉగ్రవాదులు, రాష్ట్రంలో ఉన్న ఉగ్రవాదులు, లిటరల్లీ ఇదే చెప్పాలనిపిస్తుంది. కొంతమంది మెసేజ్లు కూడా ఇదే ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు. ఎంత అమానుషంగా ప్రవర్తించారు 2019 నుంచి 24 వరకు. గతంలో చూసాం మనం పెహల్గామా దాడిలో ఉగ్రవాదులు ఎలా ఉంటారంటే నిర్దాక్షిణంగా వాళ్ళు బుల్లెట్లు పెట్టి షూట్ చేసి చంపేస్తుంటేనే చూసాం. వీళ్ళు ఏ విధంగా చంపేశారంటే సరైన సౌకర్యాలు లేకుండా హాస్పిటల్లో చిన్నపిల్లల్ని ఆక్సిజన్ అందకుండా చంపేశారు. నాసిరకం మద్యం తయారు చేసి ఎంతమంది అభాగ్యుల ప్రాణాలు తీశారు. అదేవిధంగా మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశారు. 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తిని ఒక లేడీ మంచినీళ్ళ కోసం వస్తే ట్రాక్టర్తో తొక్కించేసి అలా చంపేశారు. మరి ఒకరి పొలం వీళ్ళు అక్రమంగా తీసుకొని మరి ఆవిడ అడ్డుకుంటే ఆవిడ మీదకి ట్రాక్టర్ ఏ విధంగా పోయింటే మనకి వీళ్ళు సాహసం చేశారు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీళ్ళంతా కూడా ఉగ్రవాదులు. మేము ఇలానే ఉంటాం. ఇప్పుడే మనం చెప్పుకున్నది ఏంటంటే మేము పిల్ల సైకోలం, మా పెద్ద సైకో కోసం జై జగన్ అంటామే కానీ జై భారత మాతాకి జై అని మా నోటి వెంట రాదు. మరి అక్కడ పోలీసులు కూడా ఉండి మీరు ఇలాంటి నినాదాలు చెయ్యొద్దు అన్న తర్వాత కూడా అదే నినాదాలు చేసి లోపల ఒక సంతాప సభ అది మరి అక్కడ జరుగుతుంది. వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాడు మీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి. మరి అప్పుడు ఏం చేయాలి? మౌనం పాటించటం, శాంతంగా ఉండటం. మరి మనం చూసాం ఎక్కడైతే తిరుపతిలో కూడా ఏ విధంగా వీళ్ళు భయంకరంగా అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను కూడా చంపేసే విధంగా అక్కడ ఏదో యుద్ధానికి వస్తున్నట్లు వాళ్ళ పరుగులు, రంకెలు, గంభీరంగా అరవటం, అవన్నీ కూడా ఎంతసేపటికి ఆ జై జగన్. నిజంగా వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల్ని ప్రజలు వీరందరూ ఒకటే చెప్తున్నారు, మనం ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ ఉన్న ఉగ్రవాదులను తరిమి కొట్టి మట్టు పెట్టించామో వీళ్లను కూడా అట్లానే తరిమి కొట్టి జైళ్లకే పరిమితం చెయ్యాలి. వీళ్ళు మానవ సంచారంలో ఉండకూడదు. వీళ్ళు ఒక నరరూప రాక్షసులు. ఇట్లాంటి ఉగ్రవాదుల్ని రాష్ట్రంలో ఉండటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు అనేది వీళ్ళని ఖచ్చితంగా ఉగ్రవాదులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈ తిరంగా జెండా నిజంగా వైసీపీకి పండగ చేసుకోవడం కరెక్ట్ కాదా, ఎందుకు చేసుకోవడం లేదు, ఎందుకని జగన్ జెండా పట్టుకోవట్లేదు అనే దానికి జగన్ సమాధానం చెప్తాడు లేదో చూద్దాం. మరి నమస్తే.